నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాకలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన ఏసీపీ రాజా వెంకటరెడ్డి స్థానిక సీఏ భిక్షపతితో కలిసి పునం ప్రారంభించారు. సమాజంలో రోజురోజుకి నేరాలు మితిమీరిపోతున్నాయని, వాటిని అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని ఆయన అన్నారు. సీసీ కెమెరాలు అమర్చిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు, ప్రజలకు అభినందనలు తెలిపారు. దుబ్బాక అభివృద్ధి, నేరాల నియంత్రణ కొరకు పోలీస్ శాఖ నుంచి పూర్తి సహకారాలు అందిస్తామన్నారు. గ్రామంలో ప్రధాన కూడళ్ల వద్ద 15 సీసీ కెమెరాలు ప్రారంభించామని తెలిపారు. మండలంలోని దుబ్బాకలో ఎక్కువ జనాభా ఉందని, తొందరలోనే మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దుబ్బాక జిల్లాలోని అభివృద్ధికి చెందిన గ్రామాలు స్ఫూర్తిదాయకం కావాలని ఆయన ఆకాంక్షించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా చట్ట పరిధిలోనైనా యువత ముందుకు సాగాలని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని, వాటికి అనుగుణంగా ప్రజలు ఉండాలని ఏసీపీ కోరారు. ఎస్ఐ గారు ఒక్క కెమెరా 100 మంది కానిస్టేబుల్తో సమానం. ఎందుకంటే కానిస్టేబుల్ పెట్టినా కూడా 100% మనం షూర్ కాదు, ఎలాంటి ఉంటాడా ఏదైనా మిస్ అయిపోతుందని. కానీ ఒక కెమెరా 24 గంటలు మనకి ఒక ఏరియాను మొత్తం కవర్ చేస్తూ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది మనం లైవ్గా ఫీడ్ చూసుకోవచ్చు. కాబట్టి దాని ఇంపార్టెన్స్ మీకు అర్థమై ఉంటుంది, టెక్నాలజీ ఇంపార్టెన్స్. ఒకప్పుడు ఒక మనిషి చేసేది ఇప్పుడు ఒక మనిషి 100 మంది చేసేది ఒక ప్రొక్లైనర్ 1 గంటలో చేస్తుంది, మీకు అంతకాదు. కాబట్టి టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటేనే మనం ముందు వచ్చే నేరాలను నిరోధించడానికి పనికొస్తుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా 9 కెమెరాలు పెట్టారు, దాంతోపాటు 6 కెమెరాలు రిపేర్ చేయించారు. టోటల్ 15 కెమెరాస్ మనం పెట్టుకున్నాం. ఈ 15 కెమెరాస్తోనే సరిపోదు, ఇంకా మీరు ఇప్పుడు మొత్తం 2,50,000 ఖర్చు అయింది. మీరు అందరూ ఆలోచిస్తే 10 రూపాయలు పర్ ఈచ్ 3,500 మంది ఉన్నారు. ఇది చాలా తక్కువ అమౌంట్, మనం ఎంతో ఖర్చు పెడతాం. కానీ మీ సేఫ్టీ గురించి, మీ దాని గురించి మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఒక్క చిన్న జరిగినా మనం అంతకంటే ఎక్కువ లాస్ అయిపోతాం. కాబట్టి పెట్టేది మీగర్ అమౌంట్, అది పెద్ద అమౌంట్ కాదు. ఇంకా ఎక్కడెక్కడ మీకు ఇంకా రిక్వైర్మెంట్ ఉందో ఇంకొక 15-20 కెమెరాలు మీరు ఇంకా యాడ్ చేసుకోవాలి. ముందు మళ్ళీ నేనే రావాలి, మీ అందరికి కూడా చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నా. మనకు ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ రాజ్యాంగానుసారం మనం ఏమి చేస్తున్నాం, చట్టాలను అనేటివి రూపొందించుకున్నాం. అంటే మన కోసము మనం చట్టాలను రూపొందించుకున్నాం కనుక చట్టాల ప్రకారమే మనం నడుచుకోవాలి. ఎవరైనా కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నుంచి పడితే గ్రామ స్థాయి వ్యక్తి వరకు, సర్పంచ్ వరకు, ప్రజల వరకు అందరు కూడా చట్టాలు మనం తయారు చేసుకున్నటువంటి చట్టాలు అయితే ఏమున్నాయో ఆ చట్ట పరిధిని దాటి ఎవరు కూడా పోనీకి వీలేదు. కనుక ఏదైతే ఆ చిన్న సమస్య ఉందో ఈరోజు ఆ చిన్న సమస్యను కూడా మనం ఇలా పెద్ద ఎత్తున దాన్ని కూడా పరిష్కరించుకొని ఒక ఆదర్శవంతంగా నిజామాబాద్ జిల్లాలో నిలవడానికి మనం కృషి చేసినాం. కనుక ఆ మార్పు దిశగా మన గ్రామ కమిటీ ఒకటి నిర్ణయం తీసుకున్నది, చాలా సంతోషం. ముఖ్యంగా ఇదే విధంగా ఈ రకంగానే మంచి కార్యక్రమాలు చేస్తూ మన గ్రామంలో దీంతోపాటు ఇదే విధంగా మా పోలీసులకు సహకరిస్తూ అన్నయ్య గారు చెప్పినట్టు కొన్ని జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు వాటన్నింటినీ మీరు ముందుకు వచ్చి వాటిని పటాపంచలు చేస్తూ ఇదే విధంగా మాకు సహకరించాలని. దాంతోపాటు మాకు కొత్త చట్టాలు వచ్చినాయి, జరిమానాలతో పాటు ప్లస్ పనిష్మెంట్స్ కూడా పెరిగినాయి. మిగతా చిన్న ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువ పనిష్మెంట్స్, ఎక్కువ జరిమానాలు పెరిగినాయి. ఒక చిన్న మైనర్ ఫాల్ట్ అంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.